జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్ద పులి అలజడితో ప్రజలు వణికిపోతున్నారు. పోలవరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అటవీశాఖ అధికార డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. కన్నాపురం డిప్పకాయలపాడు సరిహద్దుల్లోని మొక్కజొన్న తోటలో పులి కదలికలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. దీంతో అధికారులు కన్నాపురం వద్ద 2 ఇనుప బోనులు సిద్ధం చేశారు. పులి అడవిలోకి వెళ్తుందని భావిస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆ పొలంలో రాత్రి తెల్లారగట్ల 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పెద్ద పులి వచ్చి మా దోళ్ళున్న మా గేదెలు ఆవులు ఉన్న కట్టుగారుల మీదకి వచ్చి పడి ఒక గేదె దోడిని చంపేసి ఎదరికెళ్ళింది. అలాగే ఉన్న దోళ్ళన్నీ కూడా మొత్తం తాళ్ళన్నీ తెంపేసుకుని అవి కూడా పారిపోయినాయి. పొద్దుటే మేము వెళ్ళి చూడగా పొద్దుటే 5 గంటలకు మేము వెళ్ళి చూసేటప్పటికే ఇది ఉంది. కానీ గ్రామం పక్క నుంచి వెళ్ళింది, బిల్లిమేలి గ్రామం పక్క నుంచి. రాత్రి తెల్లారట్ల 3-4 మధ్యలో గేదెలు ఆవులు అరుస్తూ ఉంటే ఏ కుక్కలో వచ్చిందని అనుకున్నారు, కానీ పెద్ద పులి వచ్చిందని అనుకోలేదు. అందరూ పెద్ద పులి వచ్చిందని చెప్పని ఇది చేస్తున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పులిని ఏదో వెనక్కి పంపిస్తాం, అలా పంపిస్తాం, ఇలా పంపిస్తాం అన్నారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చేయట్లేదు. అది చేసి దాన్ని వెనక్కి పంపించాలి, తీసుకెళ్లాలి. కానీ జనాలు మనుషుల్ని ఎవరన్నా చంపేదాకా చూద్దాం అన్నట్టుగా చూస్తా ఉంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కరెక్ట్ కాదు. మత్తు ఇంజక్షన్ ఏదన్నా పెట్టి చెయ్యాలి. అనేది దీని గురించి మేము అవసరం అయితే రేపు పై వాళ్ళని కూడా కలుతాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పై వాళ్ళని కూడా కలుతాం. ఇప్పటికే చాలా 10-15 శాలరీల దాకా చంపేసినాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, అటవీ శాఖ అధికారులు ఒకవైపు అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే చిరుతపులి సంచారం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఇటు నివాసాలకు దగ్గరలోనే ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఎంత డేంజరస్ గా ఉందని చెప్తున్నారు, ఏంటి పరిస్థితి? సౌమ్య, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి ఇప్పటి వరకు తిరిగింది. బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తూ వచ్చారు. ఇప్పటికే 5 నుండి 6 పశువుల కొట్టాల మీద దాడి చేసి సుమారుగా 7 ఆవుల్ని చంపుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున పశువుల పాకు వెళ్ళిన రైతులు గొల్లుమనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ లేగ దూడ లేకపోతే ఆవు దున్నపోతు ఏదో ఒక దాన్ని చంపి తింటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ రోజు ఆదివారం సాయంత్రానికి ఇట్టి పరిస్థితుల్లో పెద్ద పులి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది అనుకున్న అధికారులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుట్టాయిగూడెం మండలం నుండి కొయ్యలగూడెం మండలంలోకి ఇప్పుడు ఎంటర్ అయింది. కన్నాపురం డిప్పకాయల పాడు వద్ద సరిహద్దులో మొక్కజొన్న తోటలో పులి నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోల్ని డ్రోన్ కెమెరా బంధించింది. అక్కడ నుండి మరలా అది డిప్పకాయల పాడు నుండి మరలా ఇటు జనావాసాల మీదకి వస్తుందా, లేకపోతే నడుచుకుంటూ తిరిగి ఫారెస్ట్ వైపు వెళ్తుందా అనేది కూడా ఫారెస్ట్ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే పులి గమనాన్ని ముందుగానే ఈ ఫారెస్ట్ ట్రాక్ టీంలు అంటే 3 సిబ్బందితో కలిపి ఒక టీం ఉంది. పులి అడుగుజాడలను పట్టుకుని ఆ అడుగుజాడలను బట్టి ట్రాక్ చేసుకుంటూ వీరు వెళ్తూ ఉంటారు. పులి ఎక్కడి వరకు వెళ్ళింది, ఆ అడుగులు ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు వెళ్ళి ఆ ప్రాంతంలో పులి ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. మరలా అక్కడ నుండి తిరిగి ఎటు వెళ్తుంది ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని బట్టి, కొండల ఏరియాలను బట్టి కొంత అంచనాకు వస్తారు. కానీ పులి ముందుకు వెళ్తుంది, ఫారెస్ట్ ఏరియా వైపు వెళుతుంది. మరలా అది అక్కడ రెస్ట్ తీసుకుని ఉదయం అంతా అక్కడ కొండ ప్రాంతంలో ఎవరు గమనించకుండా రెస్ట్ తీసుకుని మరలా జనావాసాల మధ్యలోకి రావటం, అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున పశువుల కొట్టాల మీద పడడం, ఒకటికి మించి అంటే మామూలుగా ఒక ఆవుని చంపి తింటాయి. కానీ ఈ పెద్ద పులి కొంత డిఫరెంట్ నేచర్, బిహేవియర్ కి డిఫరెంట్ గా తన నేచర్ కి పెద్ద పులి ఇప్పటి వరకు చూసిన పులికి కొంత భిన్నంగా ఒకటి కన్నా ఎక్కువ ఆవులను చంపి తింటుంది, ఆ రక్తం తాగేస్తుంది. అక్కడ లేగదూళ్ళు ఉంటే లేగదూళ్ళని చంపేస్తుంది. ఆవు దున్నపోతు మొత్తం అన్నిటినీ కూడా రోజుకి 2 ఆవులు పూర్తిగా కూడా తింటలేదు. 10 నుండి 20 కేజీల మాంసాన్ని తిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఫారెస్ట్ అధికారులు తిరిగి మళ్ళీ అది అక్కడికి వస్తుందేమో అని ఆ మార్గంలో ట్రాప్ కెమెరాలు పెడితే అక్కడికి వెళ్లకుండా మరలా ఇంకో మార్గాన్ని ఎంచుకుని వేరే మార్గంలో పశువులు కొట్టం దగ్గర ఏదో అది ముందుగానే మొత్తం ఈ ఏరియాలన్నీ తెలిసినట్లుగా ఎక్కడ పశువుల పాకలు ఉన్నాయి, ఎక్కడ ఏజెన్సీకి దగ్గరగా ఎక్కడ మనుషుల అలజడి ఉండదో, పొగాకు తోటలు, మొక్కజొన్న తోటలు, పామాయిల్ తోటల్లో నడుచుకుంటూ కూడా చీకటి పడగానే, సూర్యుడు దిగిపోగానే, అస్తమించగానే చీకటి ప్రారంభమవుతుందనగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. దగ్గరలో ఉన్న పశువులు కొట్టడానికి వెళ్ళటం, అక్కడ ఆవును గేదెను చంపి తింటాం,
మరలా రాత్రంతా ఇంకొక పశువులు కొట్టడానికి వెళ్లే ప్రయత్నం చేయడం, ఒకవేళ తెల్లవారుజాము అయిపోతే సూర్యుడు మరలా ఉదయిస్తుంటే మళ్ళీ అక్కడ ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి దాక్కోవడం. అంటే ఈ పులికి సంబంధించి వే ఆఫ్ బిహేవియర్ ను కూడా అబ్జర్వ్ చేసిన అధికారులు చెప్తున్నారు. కాకపోతే వారు చెప్పేది ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ గైడ్ లైన్స్ ఫాలో అవుతామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే సమయం మించిపోయింది కాబట్టి వారం రోజులుగా పెద్ద పులి భయంతో బుట్టాయిగూడెం మండలం మొత్తం వణికిపోతుందన్న విషయాన్ని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అటవీ శాఖ అధికారులకు చీఫ్ కన్జర్వేటర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 2 బోనులు తెప్పించారు. ప్రస్తుతం ఈ బోనులు ఎక్కడ పెట్టాలి అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పులి గమనాన్ని బట్టి బోనులు ఏర్పాటు చేసే ప్రణాళిక అయితే చేస్తున్నారు. ప్రశ్న రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.